హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ఫిరాయింపు సభ్యులపై దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించడానికి గడువు పొడిగించాలని శాసనసభ స్పీకర్ జి ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు। ఫిరాయింపు సభ్యులపై బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదు పిటిషన్లను విచారించి నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు 3 నెలల కాలపరిమితిని ఇచ్చింది। ఇది అక్టోబర్ 31తో ముగుస్తుంది। ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుల అభిప్రాయాలను విచారించే 2వ దశను ప్రసాద్ కుమార్ ప్రారంభించారు। ఈ నెలాఖరు నాటికి పార్టీల వాదనలు వినడానికి మరియు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం కల్పించడానికి ఆయన షెడ్యూల్ను సిద్ధం చేశారు। ఫిర్యాదులను విచారించడానికి మరియు అసెంబ్లీ సభ్యుల వైఖరి ఆధారంగా నిర్ణయాత్మక నివేదికను సిద్ధం చేయడానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు నుండి మరో నెల సమయం కోరవచ్చు। అసెంబ్లీ ప్రాంగణంలో రెగ్యులర్ కోర్టు నిర్వహిస్తూనే ప్రసాద్ కుమార్ ఫిర్యాదుదారులు మరియు అసెంబ్లీ సభ్యుల న్యాయవాదుల వాదనలను వింటున్నారు। అసెంబ్లీలోని 10 మంది సభ్యులు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు। స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు। 8 మంది ఎమ్మెల్యేలు తమ సమాధానాలను దాఖలు చేయగా డి నాగేంద్ర మరియు కడియం శ్రీహరి స్పీకర్ నుండి ఎక్కువ సమయం కోరినట్లు సమాచారం। ఈ నెలాఖరులోగా 2 ఎమ్మెల్యేలకు తమ సమాధానాలను దాఖలు చేయడానికి సమయం ఇవ్వవచ్చని వర్గాల సమాచారం। సుప్రీంకోర్టు నుండి మరో నెల సమయం పొందడానికి అసెంబ్లీ స్పీకర్ న్యాయ నిపుణులను మరియు తెలంగాణ అడ్వకేట్ జనరల్ను సంప్రదించారు। 2 రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, అందులో ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను ప్రశాంతం చేస్తూ నివేదికను సమర్పించడానికి 1 నెల సమయం కోరుతామని నివేదించబడింది। ఆసక్తికరంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఫిరాయింపును తిరస్కరించారు మరియు తమ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు పొందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని పేర్కొన్నారు। వారు కాంగ్రెస్లో చేరడాన్ని ఖండించారు। మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జెండాతో ఉన్న ఫోటోలను బీఆర్ఎస్ స్పీకర్కు అందజేసింది। జెండా ధరించడం వల్ల ఫిరాయింపు రుజువు కాదని ఎమ్మెల్యేలు అంటున్నారు। అసెంబ్లీ రికార్డుల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి చెందినవారు। ప్రతి అసెంబ్లీ సమావేశం తర్వాత స్పీకర్ రాజకీయ పార్టీల సంఖ్యాబలంపై విడుదల చేసిన గణాంకాలలో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38గా నమోదు చేయబడింది। ఇప్పుడు ఎమ్మెల్యేలు స్పీకర్ కోర్టులో కూడా ఫిరాయింపులను తిరస్కరించడంతో రాజకీయ పార్టీలు స్పీకర్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికపై నిఘా ఉంచుతాయి। బీఆర్ఎస్ టికెట్లపై ఎన్నికైన తర్వాత కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో డి నాగేంద్ర, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, ఏ గాంధీ, కె యాదయ్య, సంజయ్ కుమార్, కడియా శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, టి వెంకట్రామ్ మరియు బి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న 58 మంది అభ్యర్థులను ఎన్నికల కమిషన్ ఎన్నికల చిహ్నాలను కేటాయించింది। జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల స్థిరపడిన ఎన్నికల చిహ్నాలతో పాటు ఇతర చిహ్నాలను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు। ఎన్నికల చిహ్నాల కేటాయింపుతో బీఆర్ఎస్ నియోజకవర్గాలలో అశాంతి నెలకొంది। ఓటర్లను గందరగోళపరిచే అవకాశం ఉన్నందున బీఆర్ఎస్ ఓట్లను కోల్పోతుంది కాబట్టి కార్లను పోలిన ఎన్నికల చిహ్నాలను జాబితా నుండి తొలగించాలని పార్టీ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది। ఎన్నికల సంఘం ప్రాతినిధ్యం వహించిన కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు రోడ్ రోలర్, చపాతీ మేకర్, ట్రాక్టర్, ఆటో, ట్రాలీ, టీవీ, కట్ మిషన్, డాలీ మరియు కెమెరా వంటి కార్లను పోలిన చిహ్నాలను కేటాయించారు। గతంలో కార్లను పోలిన ఎన్నికల చిహ్నాలకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి। అందువల్ల టీఆర్ఎస్ భారత ఎన్నికల కమిషన్కు ప్రాతినిధ్యం వహించింది। కార్లను పోలిన చిహ్నాలను తప్పుడు మార్గంలో ఓటు రాకుండా రోడ్ రోలర్, చపాతీ మేకర్ మరియు కెమెరా వంటి ఎన్నికల చిహ్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించబడింది। ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో జాతీయ పార్టీలు బీజేపీ మరియు కాంగ్రెస్ మొదటి మరియు 2వ స్థానాల్లో ఉన్నాయి। బీఆర్ఎస్ అభ్యర్థులు 3వ స్థానంలో ఉండగా తెలుగు రాజ్య అధికార పార్టీ అభ్యర్థి 5వ స్థానంలో ఉన్నారు। 58 మంది అభ్యర్థులలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కార్లను పోలిన ఎన్నికలను చిహ్నాలను కేటాయించారు। కర్నూలులో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదం తర్వాత ట్రాఫిక్ పోలీసులు మరియు ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులలో భద్రతా చర్యలు మరియు నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి సారించారు। హైదరాబాద్, సైబరాబాద్ మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 2023 నుండి 30,000 కంటే ఎక్కువ ప్రైవేటు బస్సులపై చలాన్ల సంఖ్య 90,000 అని చెబుతున్నారు। ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ విభాగాల కింద తెలంగాణలో మరియు వెలుపల తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై అధికారులు చలాన్లు విధించారు। 3 కమిషనరేట్ల పరిధిలోని ప్రైవేటు బస్సులు చలాన్లుగా దాదాపు 10 కోట్లు పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు। అధికారుల ప్రకారం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే బస్సులపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి। డిప్యూటీ కమిషనర్ ట్రాఫిక్ రాచకొండ డి శ్రీనివాస్ ప్రకారం కర్నూలు ప్రమాదం తర్వాత ట్రాఫిక్ చలాన్లను ఎదుర్కొంటున్న ప్రైవేటు బస్సులను గుర్తించబడుతున్నాయి।
తద్వారా వారు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నగరంలోని అన్ని ఎంట్రీ పాయింట్లు మరియు ముఖ్యమైన కేంద్రాల వద్ద ట్రాఫిక్ పోలీసులు మరియు ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులను తనిఖీ చేయడం ప్రారంభించారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం వంటి సమస్యలను తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతివేగం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అతివేగాన్ని గుర్తించడానికి ఔటర్ రింగ్ రోడ్డులో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ అధికారులు ఆర్టీఏ అధికారులను కోరారు. హైదరాబాద్ పరిధిలోని 13,686 ప్రైవేటు బస్సులపై 42,192 చలాన్లు ఉన్నాయి. వీటి విలువ 48,79,4,727. సైబరాబాద్లో 13,694 వాహనాలపై 42,196 చలాన్లు ఉన్నాయి మరియు బకాయి మొత్తం 4.88 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. రాచకొండలో 2,551 బస్సులపై 4,064 చలాన్లు ఉన్నాయి మరియు వారు 35,44,200 చెల్లించాల్సి ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి అక్టోబర్ 30 నుండి నియోజకవర్గంలోని వివిధ మున్సిపల్ డివిజన్లలో రోడ్డు షోల ద్వారా ఓటర్లను కలుస్తారు మరియు కార్నర్ సమావేశాలను ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి 4 రోజుల ఎన్నికల ప్రచార షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నారు. దీనిలో పార్టీ స్టార్ క్యాంపెయినర్లను కూడా పాల్గొంటారు. అక్టోబర్ 30 మరియు 31 తేదీలలో జూబ్లీహిల్స్లో రోడ్డు షోల ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తారని వర్గాలు తెలిపాయి. సాయంత్రం రోడ్డు షో మరియు బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి మున్సిపల్ డివిజన్లలోని 1 లేదా 2 చోట్ల ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మరియు నాయకులతో ముఖ్యమంత్రి సంప్రదించారు. దీనిలో వారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనివార్యమని ప్రకటించారు. 4 రోజుల ప్రచారంతో పాటు ఎన్నికల ప్రచారం ముగిసేలోపు ముఖ్యమంత్రి సెంట్రల్ రోడ్డు షోను కూడా నిర్వహించవచ్చని సమాచారం. మున్సిపల్ డివిజన్ల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి ఓటర్లతో సమావేశాలు నిర్వహించాలని, స్థానిక స్థాయిలో గ్రూపు సమావేశాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మంత్రితో పాటు 4 మంది ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు ప్రచార బాధ్యత అప్పగించారు. రాష్ట్ర మంత్రులు టి నాగేశ్వరరావు, జి వివేక్ వెంకటస్వామి, పూనం ప్రభాకర్ రెడ్డి, అనసూయ సీతక్క, ఏ లక్ష్మణ్ కుమార్, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిరోజు వివిధ వర్గాల సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తుల సంఖ్య గణనీయంగా ఉన్నందున అక్టోబర్ 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖ సినీ ప్రముఖులు పాల్గొనే చిత్ర పరిశ్రమ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజాస్పందన పొందడానికి వివిధ సంస్థలు జూబ్లీహిల్స్లో సర్వే నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం కొనసాగించాలని కూడా ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఆదేశించారు. జహీరాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలుతో అనుబంధంగా ఉన్న 16 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్లో ప్రవేశం కల్పించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొని కేసీఆర్ హయాంలో స్థాపించబడిన రెసిడెన్షియల్ పాఠశాలలో పనితీరును అభినందించారు. ఎంబీబీఎస్లో ప్రవేశం పొందిన విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు. కేటీఆర్, హరీష్ రావు కూడా తల్లిదండ్రుల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మైనారిటీల విద్య వెనుకబాటుతనాన్ని తొలగించడానికి కేసీఆర్ 204 రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించారని, లక్షలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందారని అన్నారు. మైనారిటీల విద్య ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను దేశంలోని ఏ ఇతర రాష్ట్రంతోనూ పోల్చలేమని ఆయన అన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ మైనారిటీల కోసం 204 రెసిడెన్షియల్ పాఠశాలలు లేవని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్ ఇబ్రహీం కుమారుడు ఒబైద్ ఎంబీబీఎస్లో ప్రవేశం పొందాడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఒబైద్ తండ్రి ఇబ్రహీం మాట్లాడుతూ తన కుమారుడు ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ పాఠశాలలో చదివాడని అన్నారు. కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించడం ద్వారా మైనారిటీలలో విద్యా వెనుకబాటుతనాన్ని తొలగించారు. పేద పిల్లలను వైద్యులుగా చేసినందుకు కేసీఆర్కు మనమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంబీబీఎస్లో చేరినందుకు ఒబైద్ సంతోషం వ్యక్తం చేస్తూ 2016లో తాను రెసిడెన్షియల్ పాఠశాలలలో చేరానని అన్నారు. మైనారిటీ విద్యార్థులు నెట్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించడం ద్వారా ఎంబీబీఎస్లో ప్రవేశం పొందారని చెప్పారు. ఈ సందర్భంగా చాలామంది మైనారిటీ విద్యార్థులు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించడం ద్వారా మైనారిటీల విద్యాభివృద్ధికి కళ నెరవేరిందని కేటీఆర్ తన ప్రసంగంలో అన్నారు. ఎంబీబీఎస్లో ప్రవేశం పొందుతున్న అభ్యర్థులు సామాజిక సేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు ద్రోహం చేసిందని, తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్పేట డివిజన్లోని ఓటర్లను కలిసి గేటెడ్ కమ్యూనిటీల నివాసితులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. మాజీ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇతర నాయకులతో కలిసి కేటీఆర్ వివిధ ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సమాజంలోని అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ రహస్యంగా బీజేపీతో ఒక అవగాహన వచ్చిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్ ద్వారా హైదరాబాద్లోని పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పేదల కోసం ఒక ఇల్లు కూడా నిర్మించలేదు, కానీ చాలా మంది పేదల ఇళ్లను కూల్చివేశారు. మైనారిటీలకు ద్రోహం చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గంలో ముస్లిం ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ అన్నారు. శాసన మండలిలో 6 సీట్లు ఉన్నప్పటికీ ఒక్క ముస్లిం మైనారిటీకి కూడా కేటాయించలేదని, ఇది ముస్లిం వ్యతిరేక భావనకు స్పష్టమైన నిదర్శనమని అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, 2 పార్టీల నాయకుల అండదండలతో అభివృద్ధి కాంట్రాక్టులు ఆమోదం పొందుతున్నాయని కేటీఆర్ అన్నారు. లౌకికవాదం, సామాజిక న్యాయం అనే అంశంపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మైనారిటీలకు మంత్రివర్గంలోనే కాకుండా అసెంబ్లీ కౌన్సిల్లో కూడా ప్రాతినిధ్యం లభించిందని ఆయన అన్నారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, మైనారిటీలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నిరాశ చెందారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తుందని అన్నారు. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.